ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో బహుగా ఫలించుట అనేటువంటి అంశంను గురించి మనం ధ్యానించుదాం. బహుగా ఫలించుట, దీనికి సంబంధించిన మూలవాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని బిడ్డలారా, మనం బహుగా ఫలించుట దేవుని చిత్తమునై ఉన్నది. మనం భౌతికంగా ఆత్మీయంగా ఫలించాలని దేవుని ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే 3 యోహాను పత్రిక 2వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, అన్ని విషయములలో వర్ధిల్లాలి. భౌతికముగా వర్ధిల్లాలి, ఆత్మీయముగా వర్ధిల్లాలి. అంటే ఫలించాలి. ఫలించుట 3 విధాలుగా ఉంటుంది. ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. ఫలించుట అంటే 30 ఎక్కువగా ఫలించుట అంటే 60. బహుగా ఫలించుట అంటే 100. దేవుని బిడ్డలారా, మనం బహుగా ఫలించాలని దేవుని చిత్తం. బహుగా ఆశీర్వదించబడాలి, బహుగా ఆరోగ్యంగా ఉండాలి, బహుగా సేవ చేయాలి, బహుగా సంతోషంగా ఉండాలి, బహుగా మనసు శాంతితో ఉండాలి. అయితే బహుగా ఫలించాలంటే మనం ఏమి చేయాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలించాలంటే దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుడు ఉండాలి. దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుడు ఉండాలి. అప్పుడు మాత్రమే బహుగా ఫలిస్తాము. ఈ 2 కార్యాలు లేకుండా, ఈ 2 అనుభవాలు లేకుండా మనం ఎంత మాత్రం బహుగా ఫలించము. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం ఉండాలి, మన యందు దేవుడు ఉండాలి. అదే మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చూచాం. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించు. దేవుని యందు మనము, మన యందు దేవుడు ఉండాలంటే మనం 4 కార్యాలు చేయాలి. ఎన్ని కార్యాలు? 4 కార్యాలు. దేవుని యందు మనము, మన యందు దేవుడు ఉండాలంటే 4 కార్యాలు. మొట్టమొదటి కార్యం ఏంటంటే యేసుని దేవుని కుమారునిగా ఒప్పుకోవాలి. దేవుని కుమారుడు అంటే దేవుని సహజ కుమారుడిగా. అంటే సహజ కుమారునిలో దేవుని సహజ లక్షణాలు ఉంటాయి. అంటే దేవుని కుమారుడు అంటే దేవుడు జాతికి చెందినవాడు, అంతేగాని దేవుడికి పుట్టినవాడని కాదు. ఇక్కడ దేవుని సహజ లక్షణములను కలిగిన వాడు దేవుని సహజ పుత్రుడు, దేవుని జాతికి చెందినవాడు. మన మానవ భాషలో అర్థం కావటానికి దేవుని కుమారుడు అని వాడటం జరిగింది. అందుకనే మనం బహుగా ఫలించాలంటే యేసును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. హల్లెలూయా. దేవుని యందు మనం ఉండాలంటే, మన యందు దేవుడు ఉండాలంటే మొదటిగా యేసును దేవుని కుమారుడిగా ఒప్పుకోవాలి. దేవుని కుమారుడంటే దేవుని జాతికి చెందినవాడు, అనగా దేవుడు. యేసయ్యను దేవునిగా అంగీకరిస్తే ఆయన యందు మనం ఉంటాం, మన యందు దేవుడు ఉంటాడు. రెండవది ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన యందు మనము, మన యందు ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండు. దేవుని యందు మనము, మన యందు దేవుడు ఉండాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. నీలో దేవుడు ఉండాలంటే, నువ్వు దేవుని యందు ఉండాలంటే వాక్యానుసార జీవితము. హల్లెలూయా. ఏ జీవితం అండి? వాక్యానుసార జీవితం. కొంతమంది వాక్యానుసార జీవితం జీవించకుండా బహుగా ఫలించాలని ఆశపడతారు. అటువంటి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం. కానుకలు ఇచ్చి తృప్తి పడతారు. కానుకలు ఇచ్చి వాక్యానుసార జీవితం జీవించకపోతే నువ్వు బహుగా ఫలించు. ఇక బహుగా ఫలించాలంటే మూడవది ఏం చేయాలంటే పాపము యందు పాపము చేయకుండా ఉండాలి. అవునండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచిండు వాడెవడునో పాపము చెయ్యడు, పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు నీ యందు ఆయన ఉండాలి అంటే పాపము చేయకుండా ఉండాలి. అప్పుడే మనం బహుగా ఫలిస్తాం. పాపము చెయ్యకుండా ఉండాలి. దేవుని బిడ్డలారా, బహుగా ఫలిస్తాం. అప్పుడే నీలో పాపం పెట్టుకొని నన్ను ఫలింప చెయ్యంటే దేవుడు ఫలింప చెయ్యడు. ఇక బహుగా ఫలించాలంటే మనం చేయవలసిన 4వ కార్యం, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము నుండి 13వ వచనం వరకు. ఏ మానవుడునో దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచియున్నామనియో ఆయన మనయందు ఉన్నాడనియో తెలుసుకొనుచున్నాము. దేవుని బిడ్డలారా, బహుగా ఫలించాలంటే సహోదర ప్రేమ కలిగి జీవించాలి. మన యందు ఆయన యందు మనం ఉండాలంటే సహోదర ప్రేమ. చాలామందికి సహోదర ప్రేమ ఉండదు. సహోదరుల్ని ద్వేషిస్తూ ఉంటారు, సహోదరుల్ని పట్టించుకోకుండా ఉంటారు. దేవుని బిడ్డలారా, బహుగా ఫలించాలంటే ఆయన యందు మనము, మన యందు ఆయన ఉండాలి. అలా ఉండాలంటే 4 కార్యాలు చేయాలి. యేసును దేవుని కుమారుడిగా అంగీకరించాలి. 2 ఆయన ఆజ్ఞలను గైకొనాలి. 3 పాపం చేయకుండా ఉండాలి. 4 సహోదర ప్రేమ కలిగి జీవించాలి. అప్పుడు ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటాం. అప్పుడు మాత్రమే మనం బహుగా ఫలిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. మేము బహుగా ఫలించాలంటే నీ యందు మేము, మా యందు మీరు ఉండాలని చెప్పారు. అలా ఉండాలంటే 4 కార్యాలు చేయమన్నావు. నిన్ను దేవుని కుమారునిగా ఒప్పుకోవాలని, 2వది ఆజ్ఞలు పాటించాలని, 3వది పాపం చేయకుండా ఉండాలని, 4వది సహోదర ప్రేమ కలిగి జీవించాలని మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. ఈ 4 కార్యాలు చేసే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి
స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.